మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. మే నెల విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్త పాటించాలి, వృత్తిపరంగా వ్యాపారాల పరంగా అన్ని విషయాల్లోనూ వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అదృష్టమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు కష్టపడి పనిచేసేటటువంటి తత్వం కలిగినటువంటి వారు, శ్రమనోర్చి జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదగడానికి చాలా ప్రయత్నాలు చేసేటటువంటి వారిలో వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఏ విషయమన్నా ముక్కసూటిగా మాట్లాడుతుంటారు. ధైర్యము సాహసము ఉన్నటువంటి వారిలో వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఏ రంగంలోనైనా సరే అడుగు పెడితే ఆ రంగంలో విజయం సాధించేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారిలో ఈ యొక్క వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. దాన ధర్మాలు చేయడంలో కానీ, అలాగే వాళ్ళతో స్నేహం చేసేటటువంటి వారికి వాళ్ళకి అండగా ఉండడం కానీ, అలాగే ఎవరికైనా కష్టం వచ్చింది అంటే ముందు వరుసలో ఉండేటటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి వారి యొక్క తత్వం కానీ, వృషభ రాశి వారి యొక్క శైలి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. చిన్ననాటి నుండే అనేక కష్టాలు పడి అంచెలంచెలుగా పైకెదిగి జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని ఆలోచన కలిగినటువంటి వారిలో వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మాసంలో వృషభ రాశి వారు ఏ పని చేసినా కూడా అది తప్పకుండా నెరవేరేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మంచి ఉద్యోగము, మంచి ర్యాంకులు కూడా, అంటే చదువుకున్న విద్యార్థులకు మంచి ర్యాంకులు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణములందు లాభాలు చేకూరుతూ ఉంటాయి. అలాగే ప్రతి వ్యాపారమునందు కూడా మంచి లాభాలు, అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడము, కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టడము ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే విశేషంగా వీళ్ళకి ఏమిటి అంటే కనుక వేళ తప్పినటువంటి భోజనం చేస్తూ ఉంటారు. అంటే సమయానికి భోజనం చేయరు. అలాగే వీళ్ళకు రాత్రిలో పూట ఎక్కువగా నిద్ర పట్టదు. అంటే ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించాలి, కష్టపడాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా మైండ్లో తిరిగేసరికి వీళ్ళు వేళ తప్పిన భోజనం చేస్తూ ఉంటారు. అలాగే ఈ మాసము వీళ్ళు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. లగ్జరీ లైఫ్కి అనుభవించినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు. కోర్టు కేసులు ఏవైనా ఉన్నా, పోలీస్ స్టేషన్ వ్యవహారాదుల చిక్కులు చికాకులు ఏవైనా ఉన్నా ఈ మాసంలో వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవడానికి వాళ్ళకు చాలా అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మైనస్ అంటే ఏంటి వీళ్ళకి గురుగారు? మైనస్ అంటే పెద్దగా చెప్పుకోదగ్గటువంటి మైనస్ అయితే ఈ వృషభ రాశి వారికి ఏమీ కనిపించట్లేదు. అనుకున్నవన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎవరితో ఎక్కువగా మింగిల్ కాలేరు, ఎవరితో ఎక్కువగా గొడవలు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. వీళ్ళ పనేంటో వీళ్ళు చూసేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళ పెద్ద మైనస్ చెప్పుకోదగ్గటువంటిది అయితే ఏమీ లేదు. కాకపోతే తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఎదుటి వారిని, అంటే ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు ఏంటంటే మోసాలు లేదు అని అంటే గనక నమ్మి మోసపోయేటటువంటి లక్షణాలు ఈ మాసంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అనవసరంగా గుడ్డిగా ఎవరిని నమ్మేటటువంటి ప్రయత్నం పెట్టుకోకండి. ఎందుకంటే ఈ మాసం మోసపూరితమైనటువంటి వ్యవహారాలు మీ దగ్గరికి చాలా వస్తూ ఉంటాయి. అంటే గొర్రె కషాయవాడిని నమ్ముతుంది అన్నట్టుగా ఆ కషాయ వాళ్ళందరూ మీ దగ్గరికే వస్తుంటారు. కాబట్టి కాస్త ఆచితూచి అడుగు వేసే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో కానీ, లేదా మాట ఇచ్చేటటువంటి విషయంలో కానీ, షూరిటీలు పెట్టేటటువంటి విషయంలో కానీ, ఇలాంటి కొన్ని విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. వివాహాలకు ఎప్పటి నుంచి అనుకూలంగా ఉంటుందంటారు? పలానా తారీఖు ఏదన్నా డేట్ పలానా? ముఖ్యంగా వీళ్ళకు వివాహం అనేటటువంటిది ఈ మాసం నుంచి తప్పకుండా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. వివాహానికి సంబంధించినటువంటి పెళ్లి చూపులు కావచ్చు, ఎంగేజ్మెంట్స్ కావచ్చు, లేదా కనీసం ఈ యొక్క పెళ్లి కుదిరేటటువంటి అవకాశమైన వీళ్ళకు ఈ మాసంలో ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. జూన్ జూలైలో వివాహాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. గురుగారు, విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? విద్యార్థులకు మంచి పరిస్థితులే ఉంటాయి. మంచి ర్యాంకులు వస్తూ ఉంటాయి. మంచి లాభాలు చేకూరుతూ ఉంటాయి. ఆల్రెడీ ఉద్యోగము కోసం వెతుకుతున్నటువంటి వారికి ఈ మాసము, ఎవరైతే చదువు పూర్తి చేసుకొని ఈ యొక్క ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఈ మాసంలో విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావడము, మంచి ర్యాంకులు తెచ్చుకునేటటువంటి అవకాశము తప్పకుండా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుందండి. సమాజంలో పేరు ప్రఖ్యాతుల పరిస్థితి ఏంటి? ఏమన్నా కాంట్రవర్సీలు, భంగం కలగటం ఇలాంటివి ఏమన్నా జరుగుతాయంటారా? ముఖ్యంగా కాంట్రవర్సీ అనేటటువంటిది ఏం లేదు కదండి. ఈ మాసంలో విద్యార్థులు ముఖ్యంగా ఇది కొంచెం యువతకు చెడు మార్గం వెళ్ళేటటువంటి లక్షణాలు ఏర్పడము, లేదు అంటే కనుక మద్యపానానికి కానీ, లేదా మద్యానికి కానీ, లేదు అంటే జూదానికి కానీ, లేదా అమ్మాయి యొక్క వ్యామోహంలో పడడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ మాసం కాస్త ఆకర్షణ శక్తి కావచ్చు, లేదు అంటే కనుక చెడు మీద ఎక్కువగా ఇష్టం
ఏర్పడడం కావచ్చు, ఇలాంటివి జరిగేటటువంటి, ఎందుకంటే చిన్నపిల్లలకు కానీ విద్యార్థులకు కానీ ఏంటి అంటే గనక ఏదైనా విలాసవంతమైంది అని అనుకుంటే అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది అని వెంటనే దాని జోలికి వెళ్ళిపోతారు. కానీ అది వెంటనే నష్టాన్ని కూడా కలిగిస్తుంది అని వెంటనే తెలుసుకోవాలి. కాబట్టి ఇలాంటి కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి. సో ప్రస్తుతానికి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, వెళ్ళాల్సిన క్షేత్రాలు ఏంటి గురుగారు? ముఖ్యంగా ఏదైనా పరిహారం చేయించుకోవాలి, క్షేత్రానికి వెళ్ళాలి అంటే అరుణాచల క్షేత్రానికి వెళ్ళడము, లేదు అని అంటే గనక రుద్రహోమం కానీ మృత్యుంజయ హోమం కానీ చేసుకోవడము, ఇలాంటివి చేసుకోవడం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది. లేదా ఏకాదశి రుద్రాభిషేకం కావచ్చు, లేదా మహన్యాస పూర్వక రుద్రాభిషేకం కావచ్చు, ఇలాంటివి చేసుకోవడం వల్ల కాస్త వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయండి. ఇక గురుగారు, బిజినెస్ చేయాలని చెప్పి అందరికీ కోరుకుంటూ ఉంటుంది. కొంతమంది కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది స్టార్ట్ చేసి లాసుల్లో ఉంటూ ఉంటారు. ఫర్దర్ గా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వ్యాపారం మళ్ళీ అభివృద్ధి చెందాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలి అని అనుకుంటే గనక, లేదు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడాలి అని అనుకుంటే గనక, ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అంటే గనక ప్లానటరీ పొజిషన్ లో గురువు బాగుండాలి, అలాగే వీళ్ళకు సూర్యుడు రవి బాగుండాలి. ముఖ్యంగా దశమ భాగంలో వీళ్ళ యొక్క గ్రహస్థితి ఏంటో అనేటటువంటి చెక్ చేస్తే వాళ్ళు ఉద్యోగంలో చాలా మంది ఏంటి అని అంటే కనుక ఉద్యోగం బాగుంటుందా లేదా వ్యాపారం బాగుంటుందా, ఎటు వెళ్ళాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. బికాజ్ కొంతమందికి వ్యాపారం కలిసి రాదు, ఉద్యోగం అంటే ఒకరి చేతి కింద పనిచేయడమే వాళ్ళ జీవిత లక్ష్యం అయిపోతూ ఉంటుంది. మరికొంతమందికి ఏమిటి అంటే కనుక ఉద్యోగం కలిసి రాదు, వ్యాపారం మాత్రమే కలిసి వస్తుంది. కాబట్టి బికాజ్ వాళ్ళ యొక్క జాతక గ్రహస్థితిని బట్టి వాళ్ళు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేటటువంటిది వాళ్ళ యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చెప్పాలి తప్ప మనము ఈ రాశి ఫలాల్లో వీళ్ళు ఇది చేస్తేనే బాగుంటుంది అని చెప్పడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎవరికైతే తోచట్లేదో, లేదా వ్యాపారం చేద్దామా, లేదా మనం బిజినెస్ పెట్టుకుందామా, లేదు అంటే ఉద్యోగం చేసుకుందామా, లేదా మనం వెనుకుండి నడిపిద్దామా అనేటటువంటివన్నీ కూడా బికాజ్ వాళ్ళ యొక్క జాతక ఫలితాలను అంచనా వేసి మాత్రమే చెప్పవచ్చండి. ముఖ్యంగా వీళ్ళు అభివృద్ధిలోకి రావాలన్నా, లేదు అని అంటే గనక వీళ్ళు స్థిరత్వం ఏర్పరచుకోవాలనుకున్నా, వృత్తి వ్యాపారాలలో మంచి సక్సెస్ సాధించాలి అని అంటే గనక వీళ్ళకు ముఖ్యంగా భగళాముఖి తంత్ర సాధన కావచ్చు, లేదా రాజశ్యామల యాగం కానీ చేసుకోవడం ద్వారా కాస్త వీళ్ళకు ఉపశమనం కలిగేటటువంటి, వృషభ రాశి వారికి రాజశ్యామల యాగం కానీ భగళాముఖి యాగం కానీ కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంటుంది. అంటే రాజకీయాల్లో కావచ్చు, లేదా వృత్తి వ్యాపారాదులలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, ఏ రంగంలోనైనా స్థిరపడాలి అంటే రాజశ్యామల యాగం చేసుకోవడం వల్ల విశేషంగా వీళ్ళు ఏ రంగంలోనైనా స్థిరపడేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఆ తల్లి వాళ్లకు కల్పిస్తుంది. కాబట్టి రాజశ్యామల యాగం చేయించుకుంటే కాస్త ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి వస్తుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.